ఐపీఎల్ ఇప్పుడు కీలక దశలో ఉంది. అయితే గాయాల కారణంగా పలు జట్లకు చెందిన ఆటగాళ్లు జట్లకు దూరమవుతున్నారు. కీలక దశలో సమర్థులైన ఆటగాళ్లు దూరం కావడం వల్ల గెలుపోటములపై ప్రభావం చూపనుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణం పాకిస్తానే అంటున్నారు ఆస్ట్రేలియా దిగ్గజం పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రిక్కీ పాయింటింగ్. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడుతున్న ఆటగాళ్లు సడన్ గా ఇండియా వైపు చూడడం చర్చనీయాంశమైంది. ఒప్పందాలు కుదుర్చుకుని ఎలా వెళతారంటూ పాక్ బోర్డు మండిపడింది కూడా. అయితే ఇప్పుడు ఐపీఎల్ ఆటగాళ్లకు గాయాలు కావడంతో ఆయా జట్లకు నిక్కార్సైన ఆటగాళ్ల కొరత వెంటాడుతోంది. అందుకు ప్రధాన కారణం సత్తా ఉన్న కొందరు ఆటగాళ్లు నాడు ఐపీఎల్ లో అవకాశం లభించకపోవడంతో పీఎస్ఎల్ లో చేరారు. ఇప్పుడు ఇదే ఐపీఎల్ కు స్టార్ అట్రాక్షన్ ను మిస్ అయ్యేలా చేసింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వేడికి గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ రిక్కీ పాయింటింగ్ అసలేం జరుగుతుందో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సంక్షోభానికి కారణాలు వివరించారు. ట్రైనింగ్ సమయంలో ఆసీస్ స్టార్ మాక్స్వెల్ వేలు విరిగింది. టోర్నమెంట్ ప్రారంభంలో న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్ కూడా సీజన్ ముగింపు గాయంతో జట్టు నుంచి తప్పుకున్నాక మరో స్టార్ జట్టుకు దూరమయ్యాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫెర్గూసన్ మాక్స్వెల్ భర్తీపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. నిజం చెప్పాలంటే మేము ఇంకా రిప్లేస్మెంట్స్ గురించి నిర్ణయం తీసుకోలేదన్న ఆయన అసలు విషయం తెలిపాడు. కానీ జట్టు బలంగా ఉందన్న ఆయన టీం ప్లేయర్లందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారని అన్నారు. మ్యాచ్లను గెలిపించగల వివిధ రకాల ఆటగాళ్లు జట్టులో ఉన్నారని అన్నారు. కాబట్టి వీలైనంత వరకు ఉన్న ఆటగాళ్ల ప్రాధాన్యత తగ్గించబోమని అన్నారు. అయితే సీఎస్కేతో జరిగిన మ్యాచ్ తర్వాత పాయింటింగ్ ఏదో ఒక దశలో మేము కొంతమందిని తీసుకుంటున్నామని పాయింటింగ్ చెప్పాడు. నాణ్యమైన ఎంపికలు లేకపోవడానికి అసలు కారణం చెప్పాడు. కొందరు ఆటగాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇప్పటికే ఆడుతున్నారని, అందుకు నాణ్యమైన ఆటగాళ్లు లభించడం లేదని అన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లోని స్టార్ ఆటగాళ్లు ఎక్కడ తమకు అవకాశం లభిస్తే ఆ దేశం వెళ్లి క్రికెట్ ఆడేందుకు సిద్ధమైపోతున్నారు. అలాంటప్పుడు భారీ పేమెంట్స్ ఇచ్చే ఐపీఎల్ లో అవకాశాలు లభించకపోవడంతో వారందరూ పీఎస్ఎల్ లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో తాము మెరుగైన ఆటగాళ్ల కోసం వేచి చూస్తున్నామంటోంది పంజాబ్ కింగ్స్ 11 మేనేజ్మెంట్. ప్రస్తుతం తాము వేచి చూసే ధోరణిలో ఉన్నామన్నారు పాయింటింగ్. తక్షణం అందుబాటులో ఉన్న భారత ఆటగాళ్లను కూడా పరిశీలించి వారికి ధర్మశాలలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పాడు పాయింటింగ్.